చూడాలి మీ పార్టీలో గొడవలు? సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏఎన్ఎన్ టీవీ వీక్షకులకి అభినందనలు. సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జరిగిన విషయం ఈ కుటుంబంలో జరుగుతుంది. ఆస్తి తగాదాలు అనేవి కుటుంబంలో కూడా ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఆయన స్వతహా సంపాదించుకున్న ఆస్తుల్లో కొంత భాగం మరి గారికి 2019లో ఆ 2019లో జరిగినటువంటి ఎంఓయు ఏదైతే మెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళు మరి 2019 నుంచి 24 ఈ టైంలో ఎందుకని అంటే ఇక్కడ అర్థమవుతుంది నిజంగానే కూతురిపోయిన అంత ప్రేమ ఉంటే విజయమ్మ గారికి నిజంగానే ఆ యొక్క గిఫ్ట్ రిటైల్గా ఇచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లను మార్పించుకోవాలనుకున్న 2019 నుంచి 24లో అంటే దానికి వాళ్ళ సమాధానం ఈ రోజున కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది ఈడీ అటాచ్మెంట్ లో చాలా ఆస్తులు ఉన్నాయి. వాటితో పాటు ఇది కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. సో ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు ఎవరైనా సరే అనుభవించాల్సిందే, కానీ అది షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం కానీ అమ్మడం కానీ కొనుగోలు క్రయ విక్రయం చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటివి ఏమైనా అనుకూలంగా కాకుండా ట్రాన్స్ఫర్ అయితే దాని మీద తగిన చర్యలు ఈడీ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఆ యొక్క ఆలోచన విధానాన్ని పసిగట్టి మరి ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క ట్రాన్స్ఫర్ కానీ జరిగితే మీరు ఈడీ చట్టానికి విరుద్ధంగా మీరు చేశారు కాబట్టి తనకు ఉన్నటువంటి ఆ బెయిల్ ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్పికి ఆయన అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉందో దానికి అర్జీ పెట్టుకున్నారు. ఇలా జరుగుతూ ఉంటే దీనిపైన చర్యలు తీసుకుంది. ఏదైతే మేము 51.5% ఉన్నటువంటి ఆ కంపెనీ పేరుకి మా వైపు ఉండేటట్టుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు అర్జీ పెట్టుకోవడం జరిగింది. సో ఇవేమంటే దీన్ని కూడా టీడీపీ పార్టీ ఎన్డీఏ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి చెల్లిని కాస్త ఇబ్బందుల్లో పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళని కోర్టుకి ఈడుతూ ఉన్నారని అంటా ఉన్నారు. ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ తాతగారు ఉన్నటువంటి రాజారెడ్డి గారు కానీ ఆస్తులు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సంపాదించిన ఆస్తుల్లో భావించారు. కాబట్టి అది ఎంఏ అయింది. దాన్ని తిరిగి మీరు ప్రవర్తన బాగుండి పర్లేదు ఇవ్వచ్చు అనే ఒక విధానంలో ఉంటే ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన వాటా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా కష్టాలు క్లియర్గా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాట వినో ఆవిడ ఎరగతలో ఎవరో వెనక నుండి బలంగా పనిచేపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎరకాటంలో పెట్టి ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఆయన చెప్తారు. మనం మొత్తం కూడా లక్ష్మణరావు గారు అంటే ఒక్క మాట అంటే ఆస్తులో వారసత్వంగా వచ్చేది ఏదైనా కూడా ప్రవర్తన బాగుంటునో లేదా మంచిగా ఉంటునో ఇచ్చేది కాదు కదా, రాజ్యాంగ ప్రకారం వారసత్వంగా వచ్చేది కదా. ఇక్కడ వారసత్వం ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి, శర్మిల గారికి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసారండి. ఎవరు వాటా వాళ్ళకి ఇచ్చారు. శర్మిలమ్మ గారికి వచ్చిన ఆస్తులు ఏంటంటే పవర్ లో వాటా ఇచ్చారు. నిన్న రాసిన లేఖలో పేర్కొన్నారు కదా, ఏది కూడా అఫీషియల్ గా ఇవ్వలేదు. వినండి సార్, శర్మిల గారు లేఖలు రాసినవన్నీ అబద్ధాలు. శర్మిల గారికి ఇచ్చినటువంటి ఆస్తులు సండూరు పవర్ లో వాటా ఇచ్చారు. అలాగే ఇడుపులపాయలో ఉన్నటువంటి 57 ఎకరాలు ఆవిడకి కేటాయించారు. అలాగే పులివెందులలో 7.8 ఎకరాలు కేటాయించారు. అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ ఫండ్ ఏదైతే ఉందో 281 గజాలు ఆవిడ పైన మరి బదలాయింపు చేయడం జరిగింది. చాలా వరకు ఆవిడ కావాల్సిన ఆస్తులను కూడా ఆ రోజులోనే క్రమబద్ధీకరణగా చేయడం జరిగింది. ఆవిడకి ఆస్తులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేస్తున్నారు, శర్మిల గారు కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఉంది. ఈ రోజున సాక్షి పేపర్ కానీ, భారతీయ సిమెంట్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టార్జితో ఆయన సంపాదించినటువంటి సంపాదనలో పెట్టుకున్నటువంటి ఇండస్ట్రీస్ అవి. ఈ రోజున భారతీయ జగన్ ఒక పబ్లికేషన్స్ ఏదైతే సాక్షి పేపర్ కానీ సాక్షి మీడియా ఉందో, అలాగే భారతీయ సిమెంట్ కానీ మిగతా ఒక పవర్ గిఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క స్వతహా సంపాదించుకున్న కష్టార్జితో
సో ఇవి ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు తప్ప వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు కాదు. దీని మీద